బెంగళూరులో గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్ను వారు అనుసరించకుండా లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాల్సిందిగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి పాఠశాల బృందం వచ్చినప్పుడు ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ థీమ్ కొత్త అవకాశాలకు నాంది పలకటం అనే థీమ్ను విద్యార్థులే ఎంచుకున్నారని చెప్పడం నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఇది కేవలం థీమ్ మాత్రమే కాదు, ఒక ఆలోచన విధానం అన్నారు. గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ వంటి సంస్థలను నిర్మించడంలో సత్వా గ్రూప్ పాత్ర అభినందనీయమని ప్రశంసించారు. సత్వా గ్రూప్ ఏపీ విశాఖపట్నంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతోందని తెలియజేశారు లోకేష్. కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే రావటం వల్ల నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయని చెప్పారు మంత్రి లోకేష్. నేను కార్గెమిలన్ యూనివర్సిటీలో, తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. అవి కలలు, ఆశయాలు, అనిశ్చితితో నిండిన రోజులన్నారు. విద్యార్థులు ట్రెండ్స్ను అనుసరించకుండా మీ లక్ష్యాన్ని అనుసరించాల్సిందిగా సూచించారు. కొత్త అవకాశాలకు నాంది పలకటం అంటే ఎప్పుడూ పూర్తిగా కొత్తదైన దానిపైనే దృష్టిని మాత్రమే కాదు, కొన్నిసార్లు అది ఇతరులు చూడలేని దానిని చూడటం అని అన్నారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అమ్మకు చెప్పలేని పని జీవితంలో ఎప్పుడు చేయొద్దని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీ జీవితంలో ప్రతి నిర్ణయం ఈ పరీక్షను దాటితేనే మీరు ఎప్పుడూ తప్పుదారిలో వెళ్ళనన్నారు. ఎందుకంటే ఈ షార్ట్ కట్ల ప్రపంచంలో నైతికతే మీ గొప్ప బలమని వివరించారు లోకేష్. విద్యార్థుల నైతిక విలువలు అలవర్చుకోవాలని, ప్రపంచం ఇంతకు ముందెన్నడూ లేనంత వేగంగా మారుతోందని, సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మీరు భవిష్యత్తులో చేసే కొన్ని ఉద్యోగాలు ఇంకా రాలేదన్నారు. మీకు పరిస్థితులకు అనుగుణంగా మారగలిగే సామర్థ్యం, కష్టాలను ఎదుర్కొని మళ్లీ నిలబడగలిగే ధైర్యం ఉండాలన్నారు. ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక తల్లిదండ్రుల త్యాగం, సహనం, నిస్వార్థమైన మద్దతు ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాదు, జీవితాలను తీర్చిదిద్దుతారన్నారు. విద్యార్థులు అన్ని అడ్డంకులను ఛేదించి ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.